పాపం చెయ్యాలనిపించినప్పుడు మన మదిలో రేకెత్తవలసినటువంటి ఆలోచన ఏంటో చెప్పనా? నా పాపానికి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బ్రతికి శ్రమలను అనుభవించి సిలువను ఎక్కవలసి వచ్చింది. ఒక విచిత్రమైన విషయం చెప్పనా? 33.5 సంవత్సరాల పాటు ఆయన కష్టపడిన కష్టాన్ని, ఆయన ఇచ్చినటువంటి మనకు పరిశుద్ధతలు ఇవ్వడానికి ఆయనకు 33.5 సంవత్సరాలు పడితే 3 నిమిషాలలో పాపం చేసి పోగొట్టేసుకుంటున్నాం. దరిద్రులవో చూడండి, ఎంత దరిద్రులవో. మన జీవితాన్ని చూస్తే మనకు కలగవలసింది అసహ్యం. ఇంకా మారని బ్రతుకులతో గర్వంగా బ్రతికేస్తాం దేవుడి దగ్గరికి వచ్చి, గర్వంగా. ఇంకా నా ఎంత పరిశుద్ధుడు అవడం లేడన్నట్టు వీళ్ళతో ఎంతకాలం రాజీ పడిపోతావు, ఎంతకాలం రాజీ పడిపోతావు? నీకు నిజంగా యథార్థంగా శ్రమలు వస్తున్నాయా? ఆయన నిలబడు, ప్రభు దగ్గరికి రా. ఆయన ఎత్తుకుంటాడు, ఆయన హత్తుకుంటాడు. ఎర్ర సముద్రాన్ని తేల్చేసిన వాడికి నీ సమస్యలు పెద్ద లెక్క కాదు. యెహోషువ భయపడిపోయాడు, ప్రభువా యొర్దాను నదిని ఎలా దాటాలయ్యా? ఏమి టెన్షన్ పడకు, నా మందసం నీతో ఉంది. ఆ మందసం నీతో ఉంటే యొర్దాను నది ఏమైపోతుంది? చీలిపోతుంది. పాత నిబంధనలో మందసం, క్రొత్త నిబంధనలో ఆ మందసం ఎవరిని సూచిస్తుందో చెప్పనా? యేసుక్రీస్తును సూచిస్తుంది. నిజంగా ఒకవేళ కష్టాలు పడుతుంటే, శ్రమలు పడుతున్న వారు మనలో ఉన్నారు, హింసలు పడుతున్న వారు మనలో ఉన్నారు, మనము నిజంగా దేవుని కొరకు శ్రమలను ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. వారందరికీ ఒకటే చెప్తున్నాను, యేసయ్య మీతో ఉంటే యొర్దాను నది ఏమైపోతుంది? చీలిపోతుంది. యెహోషువ గారు మొదటి అధ్యాయంలో భయపడింది ఏంటో తెలుసా? ప్రభువా నేను నీ పని చెయ్యలేనయ్యా. కానీ అదే యెహోషువ చిట్ట చివరి 23వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటో చెప్పనా? నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తాము. భయపడిన వాడు చెప్తున్నాడు, నేను మా ఇంటి వారు నిన్నే సేవిస్తాము. ఒకవేళ నీ జీవితంలో నిజంగా కష్టాలుంటే ఎక్కడా త్రుట్రెళ్లకు. ప్రభు నీతో ఉంటే నీ కష్టం నీది కాదు, ఎవరిది? ఆయనదే. కానీ నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పాపాలకి ఒకవేళ కష్టాలు వెంటాడుతుంటే వచ్చే ప్రభు దగ్గరికి, ప్రభువా నేనే మునగాలి, నేను అనుభవిస్తానయ్యా. ఇక మీదట నా బుద్ధి గడ్డి తిని పాపం చేశాను, ఇక మీదట పాపం జోలికి రాను. ఇలాంటి భయభక్తులతో ప్రభు బల్ల దగ్గరకు వస్తే అప్పుడు యోగ్య కనబైన వారిగా మనందరం కూడా ఆయన కనబడతాం.